Children, let us get through the topic degrees of comparison once again. Actually, yesterday we have dealt with it. But let us explain it to you in English as well as in Telugu so that you have a better understanding of the topic. It is a question from Roman number 11, change as directed. It will be given for 1 or 2 marks. Actually, for your first year examinations, degrees of comparison is also prescribed for your first year intermediate examinations. As you know, change in voice and direct and indirect speech are deleted from your syllabus. So degrees of comparison using so that, not only but also that one is also there for your question number 11, and one for 1 mark question tag is also there. It may be given for 1 or 2 marks, and degrees of comparison is going to be given for 1 or 2 marks from question number Roman number 11 of your examination paper. See, degrees of comparison. What are the degrees? What do you call the degrees here? Actually, every adjective has 2 or 3 degrees. The one is positive degree. The root word, the root adjective is called as positive degree, and the other one is comparative degree, and the last one is superlative degree. Adjectives form degrees, namely positive degree, comparative degree, and superlative degree. All root adjectives are called positive forms, while the addition of suffix er or more to the root makes comparative forms, and the suffix est or most makes superlative forms. See, ప్రతి adjective form కూడా adjective కూడా 3 డిగ్రీలు ఉంటాయి. అంటే ప్రతి adjective 3 డిగ్రీలు ఫామ్ చేయగలదు. అది పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. రూట్ adjectives అంటే మొట్టమొదటిగా మనం యూజ్ చేసే adjective. అంటే ఇప్పుడు ఉదాహరణకి టాల్ అని ఉంది, గ్రేట్ అని ఉంది, ఇంపార్టెంట్, ఎసెన్షియల్, గుడ్, బ్యాడ్, లిటిల్, ఇవన్నీ కూడా రూట్ adjectives అని అంటాం అనమాట. వాటినే మనం పాజిటివ్ ఫార్మ్స్ ఆఫ్ ద adjective అని చెప్తాము. అంతేకాకుండా ఈఆర్ అనే పదాన్ని కానీ, మోర్ అనే పదాన్ని కానీ ఇచ్చిన అడ్జెక్టివ్ ముందు మనము ఈఆర్ అనే దాన్ని వెనకాల ఇచ్చిన, అంటే ఇప్పుడు టాల్ అని ఉందనుకోండి, టాలర్, లేకపోతే మోర్ ఇంపార్టెంట్, ఇచ్చిన అడ్జెక్టివ్ ముందు మోర్ పెట్టినా, లేకపోతే ఇచ్చిన అడ్జెక్టివ్ తర్వాత ఈఆర్ వచ్చినా అది దాన్ని మనము కంపారిటివ్ ఫామ్ అని అంటాం అనమాట. కంపారిటివ్ ఫామ్ లో ఇచ్చిన రూట్ అడ్జెక్టివ్ కి ఈఆర్ నైనా యాడ్ చేస్తాం వెనకాల, లేకపోతే ఇచ్చిన అడ్జెక్టివ్ ముందు మోర్ గానీ యాడ్ చేస్తాము. అది కంపారిటివ్ ఫామ్. అంతేకాకుండా రూట్ అడ్జెక్టివ్ కి చివర ఈఎస్టి అని యాడ్ చేసిన, లేకపోతే ముందు రూట్ అడ్జెక్టివ్ ముందు మోస్ట్ అనేది యాడ్ చేసిన దాన్ని సూపర్లేటివ్ ఫామ్ అని అంటాం అనమాట. టేక్ ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్ డిగ్రీ, రూట్ టాల్, కంపారిటివ్ డిగ్రీలో అది రూట్ కి ఈఆర్ చేరుతుంది, టాలర్. సూపర్లేటివ్ డిగ్రీలో ఈఎస్టి చేరుతుంది, టాలెస్ట్, టాల్, టాలర్, టాలెస్ట్. ఇంకా పాజిటివ్ డిగ్రీలో గ్రేట్ అని ఉందనుకోండి, కంపారిటివ్ లో గ్రేటర్, సూపర్లేటివ్ లో గ్రేటెస్ట్. ఇంకా మోర్, మోస్ట్ యాడ్ అయ్యే సందర్భాలు చూద్దాం. ఇక్కడ రూట్ ఇంపార్టెంట్, కంపారిటివ్ డిగ్రీలో దాన్ని మనం మోర్ ఇంపార్టెంట్ అంటాము, సూపర్లేటివ్ డిగ్రీలో మోస్ట్ ఇంపార్టెంట్ అని అంటాము. అదే పాజిటివ్ డిగ్రీలో మనము ఎసెన్షియల్ అంటాము, కంపారిటివ్ లో మోర్ ఎసెన్షియల్ అంటాము, సూపర్లేటివ్ లో మోస్ట్ ఎసెన్షియల్ అని అంటాము.
Some adjectives form their comparative and superlative forms in different ways. కొన్ని adjectives వాటి యొక్క కంపారిటివ్ ఫార్మ్స్ ని సూపర్లేటివ్ ఫార్మ్స్ ని ఇంకా డిఫరెంట్ వేర్వేరు పద్ధతుల్లో ఫార్మ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, గుడ్ అనే దానికి కంపారిటివ్ బెటర్, సూపర్లేటివ్ బెస్ట్. అలాగే వెల్ అనే దానికి కూడా కంపారిటివ్ బెటర్, సూపర్లేటివ్ బెస్ట్. ఇంకా బ్యాడ్, వర్స్, వర్స్ట్, లిటిల్, లెస్, లీస్ట్, మచ్, మోర్, మోస్ట్, ఫార్, ఫార్దర్, ఫార్దెస్ట్. చూడండి, ఇంకా నిన్న మీకు యాక్చువల్లీ ఐ హావ్ గివెన్ యూ number of examples and I have given you a notes as well on more adjectives. So many examples of adjectives that change into comparative forms and superlative forms. Now I am going to read them aloud to you. Listen to me attentively. You please refer the notes that I have already given you yesterday. Sweet, sweeter, sweetest. Small, smaller, smallest. Tall, taller, tallest. Bold, bolder, boldest. Clever, cleverer, cleverest. Kind, kinder, kindest. Young, younger, youngest. Great, greater, greatest. Brave, braver, bravest. Fine, finer, finest. White, whiter, whitest. Large, larger, largest. Able, abler, ablest. Noble, nobler, noblest. Wise, wiser, wisest. See? Happy, happier, happiest. Easy, easier, easiest. Merry, merrier, merriest. Wealthy, wealthier, wealthiest. Red, redder, reddest. Big, bigger, biggest. Hot, hotter, hottest. Thin, thinner, thinnest. Sad, sadder, saddest. Fat, fatter, fattest. And adjectives more than 2 syllables. Splendid, more splendid, most splendid. Beautiful, more beautiful, most beautiful. Difficult, more difficult, most difficult. Industrious, more industrious, most industrious. Courageous, more courageous, most courageous. Learned, more learned, most learned. Proper, more proper, most proper. See some more examples. Good, better, best. Well, better, best. Bad, worse, worst. Evil, worse, worst. Ill, worst, worst. Little, less, least. Little, lesser, least. Much, more, most. Many, more, most. Late, later, latest or last. Old, older or elder, oldest or eldest. Far, farther, farthest. Nay, near, nayest. For, farmer, foremost, first. F-O-R-E, for, another for. Further, furthest. In, inner, inmost or innermost. Up, upper, upmost or uppermost. Out, outer or utter, utmost or uttermost. Okay, these are the adjectives. And I'm going to give you once again the 2 pages that shows the comparison of adjectives. Okay, let us get into the details first. Transformation of degrees of comparison. See, the following are a few basic models. See, the model 1. Yashwant is not so tall as Pranit. Yashwant is not so tall as Pranit. యశ్వంత్ ప్రణీత్ కంటే కూడా హైట్ ఉండడు, ఎత్తుగా ఉండడు అని. కంపారిటివ్ డిగ్రీలో ఇక్కడ యశ్వంత్ ప్రణీత్ మాత్రమే ఉన్నారు, ఇద్దరు మాత్రమే ఉన్నప్పుడు కంపారిటివ్ డిగ్రీలోకి మాత్రమే దాన్ని మనం మార్చగలము, సూపర్లేటివ్ డిగ్రీలోకి మార్చలేము. ఇద్దరు కంటే ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని మనం కంపారిటివ్ డిగ్రీలోకైనా సూపర్లేటివ్ డిగ్రీలోకైనా మార్చుకోవచ్చు, లేదా సూపర్లేటివ్ డిగ్రీలో ఉన్నదాన్ని కంపారిటివ్ లోకి మార్చుకోవచ్చు. కానీ ఇద్దరే ఉన్నప్పుడు మాత్రం సూపర్లేటివ్ డిగ్రీ పాసిబుల్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, యశ్వంత్ ఈస్ నాట్ సో టాల్ as Pranit. Pranit is taller than Yashwant. Not possible. Why? Because there are only 2 persons. So we shouldn't change it into a superlative form. See here, so the second format.
Model. Few other boys are as tall as Praneeth. Or very few boys are as tall as Praneeth. See here it is tall. అంటే కొంతమంది మాత్రమే ప్రణీత్ అంతా ఎత్తుగా ఉంటారు. ప్రణీత్ ఈస్ టాలర్ దాన్ మోస్ట్ అదర్ బాయ్స్. చాలా మంది అబ్బాయిల కంటే ప్రణీత్ చాలా హైట్ గా ఉంటాడు. ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు. మోస్ట్ అదర్ బాయ్స్ అన్నప్పుడు ఇద్దరి కంటే ఎక్కువ ఉన్నారు. ప్రణీత్ తో కంపేర్ చేయబడుతున్నారు. సో వీ కెన్ చేంజ్ ఇట్ ఇంటూ సూపర్లేటివ్. ప్రణీత్ ఈస్ వన్ ఆఫ్ ద టాలెస్ట్ బాయ్స్. ప్రణీత్ బాయ్స్ అందరిలో కూడా క్లాసులో ఉన్న టాలెస్ట్ బాయ్స్ లో ఒకడు. ఓకేనా? See here, another degree, another model, third. No other boy is as tall as Praneeth. Praneeth అంతెత్తి ఏ అబ్బాయి ఉండడు. Praneeth is taller than any other boy. Praneeth ఏ అబ్బాయి కంటే కూడా ఏ ఇతర అబ్బాయి కంటే కూడా ఎత్తుగా ఉంటాడు. Praneeth is the tallest boy. ఇక్కడ of all the boys అని మనం యాడ్ చేయొచ్చు. టాలెస్ట్ అని అనేటప్పుడు టాలెస్ట్ ముందు దీని యాడ్ చేస్తాము. టాలెస్ట్ బాయ్, అందరికంటే టాలెస్ట్ అంటే ఇంకా తనకి కంపారిజన్ లేదన్నమాట. సో వీటిలో మనం గమనించింది ఏంటి? నోట్ ద కంపారిటివ్ డిగ్రీ ఈజ్ యూజువల్లీ ఫాలోడ్ బై దాన్. కంపారిటివ్ డిగ్రీ ఎప్పుడు కూడా దాన్ తో ఫాలో అవుతుంది. ద సూపర్లేటివ్ డిగ్రీ టేక్స్ ద ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. సూపర్లేటివ్ డిగ్రీస్ లో ఉన్నప్పుడు అంటే అడ్జెక్టివ్ సూపర్లేటివ్ డిగ్రీలో ఉన్నప్పుడు దాని ముందు టీహెచ్ దీన్ని మనం యాడ్ చేస్తాం. సో యాస్ కెన్ బి రిటన్ యాజ్ ఆల్సో. మనం సోని సో యాజ్ అనే దాన్ని యాజ్ గా రాయొచ్చు. అంటే ఇప్పుడు ఇది ఎగ్జాంపుల్స్ చెప్పేటప్పుడు మీకు అర్థమవుతుంది. ద కంపారిటివ్ డిగ్రీస్ అండ్ సూపర్లేటివ్ డిగ్రీస్ బిగిన్ అలైవ్. కంపారిటివ్ డిగ్రీలు సూపర్లేటివ్ డిగ్రీస్ ఒకేలా మొదలవుతాయి. Comparative degree and positive degree begin with the end of each other. Comparative degrees, positive degree కూడా begin with the end of each other. ఒకదాని చివరితో రెండవది మొదలవుతుంది. Only two objects are involved in comparison here. ఇక్కడ రెండు ఆబ్జెక్ట్స్ మాత్రమే కంపారిజన్ చేయబడుతూ ఉన్నాయి. Hence there is no possibility for forming a superlative degree. Model 1 లో నేను చెప్పాను కదా మీకు, నెగటివ్ నాట్ ఎగ్జిస్ట్ ఓన్లీ ఇన్ వన్ ఆఫ్ ద టూ. ఇక్కడ కేవలం రెండు వస్తువులు మాత్రమే, రెండు విషయాలు మాత్రమే, లేక ఇద్దరు మనుషులు మాత్రమే ఉన్నారు. అందువల్ల సూపర్లేటివ్ డిగ్రీలో ఫామ్ చేయడానికి వీలవదు. రెండింటిలో ఒకదానిలో నెగిటివ్ అడ్జస్ట్ అవుతుంది, లేక ఒకదానిలో నెగిటివ్ అడ్జస్ట్ అవ్వదు అని చెప్తున్నారు. ఎగ్జాంపుల్, ముంబై ఈజ్ బిగ్గర్ దాన్ హైదరాబాద్. ముంబై అనేది హైదరాబాద్ కంటే పెద్దది. హైదరాబాద్ ఇస్ నాట్ యాజ్ బిగ్ యాజ్ ముంబై. హైదరాబాద్ అనేది ముంబై కంటే పెద్దది కాదు. ఇక్కడ హైదరాబాద్ ఈజ్ నాట్ సో బిగ్ యాజ్ ముంబై. ముంబై కంటే హైదరాబాద్ పెద్దది కాదు. సో అని కానీ యాజ్ అని కానీ రెండింటిలో ఏదో ఒకటి పాజిటివ్ డిగ్రీలో మారుతుంది. ఇంకోటి చూడండి, ముంబై ఈజ్ బిగ్గర్ దాన్ హైదరాబాద్. బిగ్గెస్ట్. ఇక్కడ కంపారిజన్ రెండింటి మధ్యనే ఉంది, ముంబైకి హైదరాబాద్కి మధ్య. సో ముంబై హైదరాబాద్ కంటే పెద్దది అని చెప్తున్నాము. కాదు, ఇక్కడ మళ్ళా దాన్ని పాజిటివ్ డిగ్రీలోకి మార్చేటప్పుడు మనం బిగ్గర్ అనేది కాస్త బిగ్గా మారాలి. అప్పుడు మనం ఏమంటాం? హైదరాబాద్ ఈజ్ నాట్ సో బిగ్ యాజ్ ముంబై అని అంటాము. ఇక్కడ మనం బిగ్ అనేది మనకి ఇంపార్టెంట్. అందువల్ల ముంబై ఈజ్ నాట్ సో స్మాల్ యాజ్ హైదరాబాద్ అని మనం అనకూడదు అనమాట. నాట్ యాజ్ స్మాల్ యాజ్ హైదరాబాద్ అని అనకూడదు. ఇక్కడ బిగ్గర్ అనే దాన్ని మనం పాజిటివ్ డిగ్రీలోకి మార్చుకోవాలి. అందువల్ల హైదరాబాద్ ఈజ్ నాట్ సో బిగ్ యాజ్ ముంబై అని మారుస్తాం పాజిటివ్ డిగ్రీలో. లేకపోతే హైదరాబాద్ ఈజ్ నాట్ యాజ్ బిగ్ యాజ్ ముంబై అని చెప్పి రాస్తాము. మోడల్ 2 చూడండి. ద ఫ్రేజ్ ఫ్యూ అదర్ ఆర్ వెరీ ఫ్యూ ఇన్ పాజిటివ్ డిగ్రీ ఈజ్ ఆల్వేస్ ఫాలోడ్ బై ఎ ప్లూరల్ నౌన్. ఇక్కడ ఫ్యూ అదర్ లేక వెరీ ఫ్యూ అనే ఫ్రేజ్ ఉన్నప్పుడు పాజిటివ్ డిగ్రీలో నౌన్ ఎప్పుడు కూడా, దాంతో ఫాలో అయ్యే నౌన్ ఎప్పుడు కూడా దాని ముందు మనం యూజ్ చేసే నౌన్ ఎప్పుడు కూడా ప్లూరల్ ఫామ్ లో ఉంటది. అంటే సింగులర్ నౌన్ కాదు, ప్లూరల్ నౌన్ మాత్రం ఉన్నప్పుడు మాత్రమే ఫ్యూ అదర్ కానీ వెరీ ఫ్యూ కానీ యూజ్ చేస్తాం. దే ఆర్ ఈక్వేటెడ్ బై మోస్ట్ అదర్ ఆర్ ప్లూరల్ నౌన్. అది దాని యొక్క మీనింగ్ ఏంటంటే
ఫ్యూ అదర్ బాయ్స్ అని అన్నాం అనుకోండి, అప్పుడు మోస్ట్ అదర్ బాయ్స్ అనే అర్థం అనమాట. ఈక్వేటెడ్ అంటే ఫ్యూ అదర్ బాయ్స్ ఆర్ వెరీ ఫ్యూ బాయ్స్ అంటే మోస్ట్ అదర్ బాయ్స్ అని అర్థం. ఇన్ కంపారిటివ్ డిగ్రీ కంపారిటివ్ డిగ్రీలోకి అది మోస్ట్ అదర్ నౌన్గా ప్లోరల్ నౌన్గా మారుతుంది. అండ్ వన్ ఆఫ్ ద అండ్ సూపర్లేటివ్ ఫార్మ్ సూపర్లేటివ్ డిగ్రీ. ఇక్కడ ఫ్యూ అదర్ బాయ్స్ వెరీ ఫ్యూ బాయ్స్ అని అన్నాం అనుకోండి, అది కంపారిటివ్ డిగ్రీలోకి మారినప్పుడు మోస్ట్ అదర్ బాయ్స్ గా మారుతుంది. అదే సూపర్లేటివ్ డిగ్రీలోకి మారేటప్పుడు వన్ ఆఫ్ ద బాయ్స్ గా మారుతుంది. ఓకేనా, వన్ ఆఫ్ ద బాయ్స్. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. ముంబై ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సిటీస్ ఇన్ ద వరల్డ్.